అమలాపురంలో పార్టీ అధినేత ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా హల్చల్ చేస్తున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం జనసేన పరిస్థితి అయోమయంగా ఉంది. నడి సంద్రంలో నావికుడు లేని నావలా కనిపిస్తుంది. కూటమిలో కీలకమైన పార్టీ నేతలకు పదవులు లేవు. పదవేదైనా తమ్ముళ్ళకే. మేముంది కేవలం కూటమి పల్లకి మోసేందుకేనా అని ప్రశ్నిస్తున్నారు అక్కడి జన సైనికులు. 10 ఏళ్లు కష్టపడ్డ నాయకులకు ఎందుకు గుర్తింపు లేకుండా పోయింది? కోనసీమలో కూటమి నేతల మధ్య ఎక్కడ తేడా కొడుతుంది? మెగా ఫ్యామిలీకి రాష్ట్రంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రాంతం అంబేద్కర్ కోనసీమ జిల్లా. మెగా ఫ్యామిలీ అంటే రక్తదానమైన, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అన్ని పార్టీలకు ఈ జిల్లాలో బలం ఉంటుంది. మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతో జనసేన పార్టీకి కరడుగట్టిన కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు అమలాపురంలో. వాళ్లకు నాయకులు, ఇన్ఛార్జీలు ఎవరనే దానితో పని లేదు. నాయకులు పార్టీలు మారినా కేడర్ మాత్రం మెగా కాంపౌండ్లోనే ఉంటారు. అధినాయకుడి మాటను శిరోధార్యంగా భావించి పనిచేస్తూ ఉంటారు అమలాపురం నియోజకవర్గంలోని జన సైనికులు. 2024 ఎన్నికల్లో 3 పార్టీల ఉమ్మడి కలయికతో రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేసింది కూటమి ప్రభుత్వం. ఈ 3 పార్టీలు ఏకమై విజయం సాధించడంలో సక్సెస్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు ఐతాబత్తుల ఆనందరావు విజయంలో జన సైనికులు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ముందు జనసేన అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు కండువా మార్చి వైసీపీలోకి జంప్ అయ్యారు. కానీ తన వెంట తిరిగిన ఒక్క జన సైనికుడిని కూడా ఆ పార్టీలోకి తీసుకువెళ్లలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఒంటరి పోరాటంలోనే జనసేన పార్టీకి 53,000 పైచిలు కోట్లొచ్చాయి. ఆ తర్వాత పార్టీ ఓటు బ్యాంక్ మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 2024 ఎన్నికల్లో ఐతాబత్తులకు జనసేన ఓట్లు సాలిడ్గా పడ్డాయి. ప్రచారంతో పాటు మిత్రపక్షాన్ని గెలిపించడంలో అమలాపురం జన సైనికులు కష్టపడ్డారు. అమలాపురంలో గెలిచారు, అధికారంలోకి వచ్చారు. ఇంతవరకు బానే ఉన్నా అమలాపురంలో కూటమి కోసం పోరాడిన జన సైనికులకు మాత్రం ఇంతవరకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. పైగా అమలాపురం నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీలిద్దరూ తమ పార్టీ నేతలకి నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. కష్టపడ్డ మా సంగతి ఏంటని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి భరోసా రావడం లేదట. అన్ని పదవులు వారికే ఇచ్చేస్తే మరి మాకేమిస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారట అమలాపురం జనసేన సీనియర్లు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ పట్టించుకోక అటు జనసేన పార్టీ అధినాయకత్వం కూడా సీరియస్గా తీసుకోకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారట అమలాపురం జన సైనికులు. ఒంటరిగానే బలం చాటుకున్న చోట ఉమ్మడి ప్రభుత్వ పాలనలో బలహీనపడుతోంది జనసేన. పైగా పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి బలమైన మద్దతున్న అమలాపురంలో ఇలాంటి పరిస్థితి రావడం జన సైనికులకు ఆవేదన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకైనా కష్టపడ్డ వారికి కొద్దో గొప్ప పదవులిచ్చి పార్టీ గుర్తింపు ఇస్తే మరింతగా బలపడి 2029 ఎన్నికలకు అమలాపురంలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో, వారికి ఎలాంటి గుర్తింపిస్తుందో చూడాలి మరి.